ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ రెండో విడత ఎన్నికలకు రెడీ అయ్యింది. రేపు జరిగే పోలింగ్ కోసం సెంటర్లకు ఎన్నికల సామాగ్రిని తరలించారు అధికారులు. హన్మకొండలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ను పరిశీలించారు కలెక్టర్ స్నేహ శబరీష్. మొదటి ఫేజ్ లో జరిగిన పొరపాట్లను సెకండ్ ఫేజ్ లో రిపీట్ కానివ్వమని తెలిపారు. 2000కు పైగా ఓటర్లున్న గ్రామ పంచాయతీలో 3 టేబుల్స్ ఉన్నాయని అంటున్న కలెక్టర్ స్నేహ శబరీష్ తో మా రిపోర్టర్ కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఫేజ్కు సంబంధించిన పోలింగ్ కోసం ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి కూడా ఎలక్షన్ సిబ్బందికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటలకు 27 మండలాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, ఎలక్షన్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కోసం ఎలా సన్నద్ధమవుతున్నారో తెలుసుకుందాం. మనతోటి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఉన్నారు. అంతా మాట్లాడదాం. మేడం, సెకండ్ ఫేజ్కు సంబంధించి మన దగ్గర డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కావచ్చు, ఇవాళ రేపు పోలింగ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు ఎలా ఉంది? మనకి హన్మకొండలో ఫేజ్ 2లో 5 మండల్స్ ఉన్నాయి. హసన్పర్తి, ధర్మసాగర్, ఐనవోల్, వేలే అండ్ పర్కల్. సో ఈ 5 మండల్స్కి సంబంధించి టోటల్ మనకున్న గ్రామ పంచాయత్స్ 73, అలాగే 694 వార్డ్స్. కాకపోతే దీంట్లో ఈ 73లో ఒక 5 జీపీస్ ఫుల్లీ యునానిమస్ అయిపోయాయి, సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్. ఒక సర్పంచ్ అడిషనల్గా యునానిమస్ అయ్యారు. అలాగే మనకి టోటల్ వార్డ్ మెంబర్స్ చూసుకుంటే 120 యునానిమస్ అయ్యాయి. సో ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళే సర్పంచెస్ రేపు 67 సర్పంచెస్, అలాగే 570 వార్డ్ మెంబర్స్కి మనకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఒక 18 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేశాము. వాటిలో మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉంటారు రేపు ఫుల్ డే. ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ జరిగినప్పుడు సేమ్ క్రిటికల్గా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు కావచ్చు, అప్పుడు కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా చేశారు. అంటే ఇదే ఫార్ములా సెకండ్ ఫేజ్ కూడా ఎట్లా చేయబోతుంది? మనకి జనరలీ హన్మకొండలో పెద్దగా మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నా కానీ కూడా ఎక్కడ పోల్ వైలెన్స్ కానీ ఆర్ వేరే జిల్లాల్లో చూసుకుంటే మెటీరియల్ డ్యామేజ్ అవ్వడం కానీ అట్లాంటి ఏమి ఇన్సిడెంట్స్ జరగలేదు. సో సిబ్బంది అంతా ప్రాపర్గా ట్రైన్ అయి ఉన్నారు. వాళ్ళు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఎలక్షన్స్ ప్రాసెస్ అన్నిటినీ కూడా. సో లాస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ లెసన్స్ తీసుకొని ఈసారి మేము ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇంకా కొంచెము అంటే ఎక్స్ట్రా కేర్, ఇంకా ఒక రిహార్సల్, పోలింగ్ రిహార్సల్ ఇప్పిస్తున్నాము. అలాగే కౌంటింగ్ ఎలా చేయాలి, ఎంత ఫాస్ట్గా చేయాలి, ఎంత సిస్టమేటిక్గా చేయాలి అన్నది ఇంకా కొంచెం అడిషనల్ ఫోకస్ పెట్టాము ఈసారి ఫేజ్ 2లో. ఎందుకంటే ఫేజ్ 1లో కొద్దిగా మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడానికి లేట్ అయింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈసారి కొంచెం దానిపైన ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ పోలింగ్ సంబంధించి కూడా పోలింగ్ శాతం ఎట్లా ఉంది? మీరు అనుకున్నట్టుగానే పోలింగ్ నమోదైంది అనుకుంటున్నారా? సెకండ్ ఫేజ్ కూడా పోలింగ్ సంబంధించి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మనకి ఫస్ట్ ఫేజ్లో 83% ఓటింగ్ నమోదైంది. సో అప్పుడు కూడా మేము 90% ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా 83% వచ్చింది. ఈసారి కూడా ఇంకా ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ రిపోర్ట్ అవ్వాలి అని మేము ఓటర్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. అలాగే ఓటర్ స్లిప్స్ ఎక్కడైనా పెండింగ్ ఉంటే అది కూడా బ్యాలెన్స్ ఫుల్ కంప్లీట్ చేస్తున్నాం. మేజర్ గ్రామ పంచాయతీలు ఎట్లా ఉంటున్నాయి? తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి మీరు చెప్పిన ఇంతకుముందు కొన్ని ఇష్యూస్ ఎట్లాంటివి ఉన్నాయి? ఈసారి రేపు జరిగే కౌంటింగ్ ఎలా ఉండబోతుంది? ఎంత రేపట్లో ఈ రిజల్ట్ అంతా వస్తుందని మొదటి పేజ్ నుంచి నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్పగలుగుతాం. మనకి యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్లో ఏమైంది అంటే ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నా మనం అక్కడ వన్ వార్డ్ తర్వాత ఇంకో వార్డ్ అలా కౌంటింగ్ చేయడం మొదలుపెట్టాం మనం. అలా చూసుకుంటే ఈ పెద్ద గ్రామ పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో కమలాపూర్, ఉప్పల్, ముల్కనూర్, వీటన్నిటిలో దాదాపు అంటే 7,000 ఓటర్స్, 5,000 ఓటర్స్ ఉన్న చోట ఒక వార్డ్ తర్వాత ఒకటి చేయడం వల్ల చాలాసేపు అంటే 4-5 గంటల వరకు కౌంటింగ్ జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఎట్ ఎ టైమ్ అట్లీస్ట్ 2,000+ ఓటర్స్ ఉన్నారు అంటే ఎట్ ఎ టైం 3 టేబుల్స్లో 3 వార్డ్స్ ఒకేసారి కౌంటింగ్ అయిపోయేలాగా. అలాగే పెద్ద జీపీస్ మనకి ఉన్నాయి, ఇక్కడ నాగారం, ధర్మసాగర్ ఉన్నాయి. వాటి చోట్ల మాత్రం మనకి ధర్మసాగర్లో మినిమం 7 టేబుల్స్తో మొదలు పెట్టాలి అని ప్లాన్ చేశాము. సో ఆ విధంగా మనకి కౌంటింగ్ కొంచెం ఎక్స్పీడైట్ అవుతుంది. సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఓటర్స్కి మీరు ఏం చెప్తారు? ఆ ఓటర్లకు సంబంధించి కూడా మీ వైపు నుంచి ఏం చెప్పదలుచు? అంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినా ఏ ఎలక్షన్స్ అయినా ఖచ్చితంగా ఓటు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు. సో అది ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలి. పోలింగ్ స్టేషన్స్లో కూడా మేము అన్ని విధాల సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. పీడబ్ల్యూడీస్కి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ బయట కూడా హెల్ప్ డెస్క్ ఉంటారు, బిఎల్ఓస్ కూడా ఉంటారు,
టెంట్, షేడ్, డ్రింకింగ్ వాటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ దగ్గర సందర్భంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా రెక్టిఫై చేయడంతో పాటు రేపు జరిగేటువంటి పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ సంబంధించి మరింత తొందరగా పూర్తయ్యే విధంగా అదనపు టేబుల్స్ కూడా వేసి కౌంటింగ్ చేస్తామనేది జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ జిల్లా నుంచి.